ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మా సాయం, నిన్ను నడిపిన ప్రణయరథం చేజారినది నిమిషం, ఎడారిలో ఏకాకిలం. విధిరాతే శూన్యమా, ఎదురీతే సాధ్యమా, ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మా సాయం. నేను పొద్దున్నే నాకు ఈ పాట ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? రీసెంట్గా ఖమ్మంలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. అనిల్ కుమార్ అనే ఒక దుర్మార్గుడు టౌన్లోనే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడంట. ఆ పని చేసేవాడు కాస్త పెళ్లి చూపులకి వెళ్ళి సాహిత్య అనే ఒక అమ్మాయి అందంగా ఉండటంతో చక్కగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నవాడు భార్యతో సంసారం చేసేదల్లా పోయి వీడికి పెళ్లి ముందు నుంచే ఏం దొరలవాట్లు ఉన్నాయో, ఎంతమందితో తిరిగిపోతో తెలియదు. కానీ ఆ సాహితీ వాళ్ళ అక్క స్వాతి భర్తను వదిలి ఉంటుందంట. భర్తను వదిలి ఒంటరిగా ఉంటుంది కదా ఆడది, శరీరానికి సుఖం లేదు అని చెప్పి సాహితీని ట్రాప్ చేసేసేసరికి ఆ అమ్మాయి భర్త లేక ఒంటరితనంతో ఉన్నది కాస్త లొంగిపోయింది. అక్కడ నా చెల్లెలి భర్త నన్ను ఇలా పట్టుకుంటున్నాడంటేనే లాగి చెంప మీద కొట్టాలి, లేదంటే ఎగస్టాల్ చేస్తే ఇంట్లో విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి బలహీనత వల్ల చెల్లి చనిపోయింది. విషయం ఏంటంటే ఈ అమ్మాయి అడ్డు చెప్పకపోగా వాళ్ళిద్దరూ కలిసి ఇక ఇష్టం వచ్చినట్టు సహజీవనాలు చేయటం, హైదరాబాద్లో కాపురం పెట్టారంట, సహజీవనాలు చేస్తున్నారు. ఆ విషయం భార్యకి తెలిసింది. ఇప్పుడు బయట ఆడదైతే ఆ అమ్మాయి ఏమన్నా ప్రతిఘటించేది. ఇంట్లో అక్క అయ్యేసరికి ఎక్కడి నుంచి ఎవరికి చెప్పాలో తెలియక ఒంటరిగా మిగిలిపోయి భర్తతో గొడవలు పట్టాలు అది ఇది చేస్తుంటే నేను వదలను అని చెప్తే ఇంట్లో గొడవలు ఎందుకని చెప్పి సాహితీ అనే అమ్మాయి నన్ను వదిలేయమని కోరిందంట. వదిలేయమని కోరితే వీడు బ్లాక్మెయిల్ చేసేసి నువ్వు నాతో ఉంటేనే, నువ్వు నాతో సహజీవనం చేస్తేనే నేను ఖచ్చితంగా నీ చెల్లితో కాపురం చేస్తాను, లేదంటే కాపురం చేయని అన్నాడంట. అప్పుడైనా సరే ఎందుకు అట్టండోడని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టకుండా వాడే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడని చెప్పి మీరు నోరు మూసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం జరిగిందో. వాడు శుభ్రంగా స్వాతిని బ్లాక్మెయిల్ చేశాడు, భార్య సాహితీని అడిగిందని చెప్పి కొట్టేసి చంపేసి ఏదో రోగం వచ్చింది అనారోగ్యంతో అని చెప్పి పుట్టింటికి పంపించేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత